సార్ బెంగళూరులోని ఒక మాల్‌లో ఒక రైతుని అలో చేయనీయకపోవడంతో గవర్నమెంట్ ఆ మాల్‌ని క్లోజ్ చేసేది సార్. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం పైన చర్చించుకుంటున్నారు సార్. అంటే ఒక రైతుని అలో చేయకపోవడంతో అంటే మాల్ మూసేయడం ఏంటి అని చెప్పేసి. ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ గురించి? అంటే ఏం జరిగింది సార్ అక్కడ? ఇదొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. లాంగ్ బ్యాక్ హైదరాబాద్లో మా ఫ్రెండ్ వరంగల్ అతను వాళ్ళ ఫాదర్ని తీసుకొని సినిమా చూపించాలి, మాల్స్ చూపించాలి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి మాల్స్ చూడలేదు. చూపించాలనే ఒక కోరికతో ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు పంజాగుట్లో ఉండే ఒక మాల్కి. తీసుకెళ్తే వాళ్ళు అలో చేయలేదు. అప్పుడు ఇతను ఏమి చేయలేక వెనక్కి వచ్చేసాడు. ఆ విషయం నాకు చెప్పాడు కూడా. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే, ఎవరు తీసుకుంటారు సార్, దీని మీద ఏం చేస్తారని చాలా డిసప్పాయింట్గా వాళ్ళ ఫాదర్ని అతను మిగతా ప్లేసెస్ చూపించేసి పంపించేశాడు. అది ఎప్పటి నుంచో ఇలాంటివి రకరకాలుగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలు కొంత వైరల్ అవ్వడం అనేది ప్రధానంగా జరిగింది. మామూలుగా అయితే ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి, ఇప్పుడు కూడా మనకు తెలియదు అంతే. అయితే బెంగళూరులో మొన్న 16వ తేదీ నైట్ ఒక తండ్రి పేరు ఫకీరప్ప, వాళ్ళది హవేరీ అనే ఒక జిల్లా కర్ణాటకలో, కొడుకు పేరు నాగరాజు. ఇద్దరూ ఒక సినిమాకి టికెట్లు తీసుకున్నారు. తీసుకొని మాల్లోకి వెళ్ళాలి. మాల్లోకి వెళ్ళాలంటే ఈయన ఫకీరప్ప పెద్ద ఆయన, 70 ఏళ్ళు ఆయనకి. ఆయన మామూలుగా రూరల్గా పంచకట్టుతో వెళ్ళాడు. వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఆపేశారు. ఇట్లా పంచకట్టుతో వస్తే మేము అలో చేయం, మాకు రూల్స్ ఉన్నాయని చెప్పారు. కొడుకు వాళ్ళతో వాదన దిగాడు. పంచకట్టు అయితే ఏమిటి, పంచ డ్రెస్ కాదా, సాక్షాత్తు మన ముఖ్యమంత్రి కట్టుకొని ఉన్నాడు కదా పంచకట్టు అని చెప్పాడు. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి సూపర్వైజర్ని పిలిపించారు. సూపర్వైజర్ కూడా సారీ సార్, మాకు రూల్స్ ఒప్పుకోవు అని ఆయన కూడా చెప్పేశాడు. దాంతో వేరే మార్గం లేకుండా కొడుకు బయటకు వచ్చి అక్కడ ఎవరో ఉంటే వాళ్ళతో సరే ఒక వీడియో తీయండి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి తీయించాడు. ఆ వీడియోలో కొడుకు తండ్రి మాట్లాడారు ఇలాగ. దాంతో కొంత అక్కడ జనం గుమికూడారు. వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారు వీళ్ళ మాటలంతా. ఇలాగ ఒక రైతు వచ్చి టికెట్ తీసుకొని వస్తే పంచి ఉందనే కారణంతో చేయలేదు. సాక్షాత్తు సిద్ధరామయ్య పంచి కట్టుకొని ఉన్నాడు సీఎం. మరి అదే ఒక రైతు కట్టుకొని వెళ్తే తీయలేదు. ఇప్పటికిప్పుడు ప్యాంట్ వేసుకొని ఎక్కడ రైతు పోతాడు అని చెప్పాడు. ఆ రైతు కూడా నాకు 5 మంది పిల్లలు, 5 మందిని నేను బాగా చదివించాను, అందరూ బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో అట్లని నేను నా కల్చర్ని దాటి నేను పంచెలు వదిలేసి ప్యాంట్లు షార్ట్లు వేయలేను కదా అని ఆ రైతు కూడా చెప్తున్నాడు. ఇది ఏమైందంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయేసరికి కన్నడలో మామూలుగా కర్ణాటకలో ఏంటంటే కన్నడ సంఘాలు, భాషా సంఘాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. మనకంటే కూడా తమిళ్లో కర్ణాటకలో కొంత ఈ కన్నడ యువకర సంఘ ఇవన్నీ ఎక్కడ చూసినా కనబడతాయి. నేను 97లో 3 ఏళ్ళు, 2010లో 3 ఏళ్ళు బెంగళూరులో ఉన్నాను. టోటల్గా 6 ఏళ్ళు ఉన్నాను. అందువల్ల వీధికి కన్నడ యువకర సంఘ అనేది కనబడుతుంది అనమాట. కన్నడ యువకుల సంఘం అట్లాంటి మనకు తెలుగు యువకుల సంఘం ఎక్కడ కనబడదు కదా. సో వాళ్ళకి కొంత లాంగ్వేజ్ మీద కొంత ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. పైగా బెంగళూరులో ఏంటంటే ఎక్కువగా కాస్మోపాలిటన్ కల్చర్ ఎక్కువ. బాంబే తర్వాత నాకు ఎక్కువ కనబడింది బెంగళూరు. అంటే వేరే భాషల వాళ్ళు ఎక్కువ ఉంటారు, నాన్ కన్నడిగస్ ఎక్కువ. మనం కూడా తెలుగులో మాట్లాడితే అక్కడ చాలామంది ఏం ఫీల్ కాకుండా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తారు. నువ్వు కన్నడలో మాట్లాడని కానీ ఏమనరు. ఈ మధ్య హిందీ బ్యాచ్ అన్ని చోట్ల వచ్చేసారనుకో, అది వేరే విషయం. సో అలాగా బెంగళూరులో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంత భాషకు సంబంధించిన ఆందోళనలు పెరిగాయి. బోర్డులు కన్నడలో పెట్టాలని ఎయిర్పోర్ట్లో కూడా ఈ మధ్య కన్నడలో పెట్టారు. తర్వాత కన్నడిగులకి ఉద్యోగాలు కార్పొరేట్ సంస్థలు ఇవ్వాలని ఒక నివేదిక కూడా వచ్చింది. సరోజిని మహిషి అనే ఒక ఆమె నివేదిక సమర్పించారు. ఆ సమర్పణ ప్రకారం కార్పొరేట్ దీంట్లో 70% నాన్ మేనేజ్మెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో 50% ఉద్యోగాలు కన్నడిగలకు మాత్రం ఇవ్వాలని దాని మీద కార్పొరేట్ సంస్థలు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఐటీ సంస్థలు, మేము ఈ కండిషన్ ప్రకారం అయితే మేము క్వాలిటీ ఇవ్వలేము, మేము దివాలా తీసుకోవాలి, మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని దాంతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. సో ఇది జరుగుతుంది ఆడ ఎప్పటి నుంచో. అంటే కన్నడకు సంబంధించిన చైతన్యం అంటారు కదా, అది బలంగా ఉంది.
సో ఈ నేపథ్యంలో ఈ పకీరప్పకి ఈ నాగరాజుకి జరిగిన ఈ అవమానం ఏదైతే ఉందో, వివక్ష ఏదైతే ఉందో, దీన్ని ఈ కన్నడ సంఘాలు ఇమీడియట్గా రంగంలోకి దిగాయి. వాళ్ళు దీని మీద ఆందోళన చేయడం, ఆ పకీరప్పకి సన్మానం చేయడం, ఇవన్నీ వైరల్ అయిపోయింది. దీంతో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ ఇష్యూని బలంగా తీసుకెళ్ళిపోయి అసెంబ్లీలో గోలగోల చేసేసారు. దాంతో గవర్నమెంట్ దిగిరాక తప్పలేదు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇవన్నీ జరుగుతుండేసరికి మాల్, జీటీ మాల్, ఇది మాగడి రోడ్లో ఉంటుంది, దీని పేరు జీటీ మాల్. ఈ జీటీ మాల్ వాళ్ళు ఆ సూపర్వైజర్ వీళ్ళంతా బహిరంగంగా మీడియాతో క్షమాపణ చెప్పారు. పకీరప్పకి మేము క్షమాపణ చెప్తున్నాం, మేము అలో చేయకపోవడం మా తప్పే అని. కానీ గవర్నమెంట్ దాన్ని, ఆ క్షమాపణని పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా పనిష్ చేయాలి, లేకపోతే ఇది అన్ని చోట్ల ఇదే జరుగుతుంది, ఇది ఒకసారిగా చాలాసార్లు జరుగుతుంది. ఈ మధ్య ఒక రెస్టారెంట్లో కూడా పంచి కట్టుకొని వెళ్ళాడని ఫ్రిడో అనే ఒక స్టార్టప్ కంపెనీ CEO ఆయనకే ఇది జరిగిందనమాట. ఆయన్ని కూడా అలో చేయలేదు. ఆయన్ని వాళ్ళ స్టాఫ్ని కూడా పంచెలు ఇద్దరు కట్టుకుపోయారని వాళ్ళిద్దరిని అలో చేయలేదు. బట్ ఆయన పర్వాలేదు, నేనేమి వివక్షగా ఫీల్ కావట్లేదు, జస్ట్ నా అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నానని ఆయన ట్విట్టర్లో ఎక్స్లో పెట్టాడు. అట్లాగే నమ్మ మెట్రో అంటారు వాళ్ళు, మెట్రోలో కూడా పంచి కట్టుకుపోతున్నారని మెట్రోలో కూడా అలో చేయలేదు ఈ మధ్య. సో ఈ సంఘటనల నేపథ్యంలో ఇది బాగా ఫ్లేరప్ అయిపోయింది. పైగా రైతు చాలా అమాయకంగా ఉండడం, రూరల్ దీంతో ఉండడం, ఇది మీడియాకు కూడా మంచి మసాలా అయింది. దీంతో అసెంబ్లీలో కూడా సీరియస్గా అయ్యేసరికి గవర్నమెంట్ 7 రోజుల పాటు జీటీ మాల్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. వాళ్ళు కూడా, జీటీ వాళ్ళు కూడా దీనివల్ల ఏమైనా ఆందోళన జరుగుతాయేమో, మన మాల్ మీద దాడులు జరుగుతాయని భయంతో వాళ్ళు కూడా మూసేయడమే కరెక్ట్ అని వాళ్ళు కూడా కొద్ది రోజులు మూసేద్దామని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. గవర్నమెంట్ కూడా చెప్పింది. ఇది బేసిక్గా జరిగిన సంఘటన. దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో మన రైతుకు ఒక దాంట్లో, ఒక పబ్లిక్ ప్లేస్లో, అదేమీ వాళ్ళ ప్రైవేట్ స్పేస్ కాదు, ఒక పబ్లిక్ ప్లేస్, అది ఎవరైనా టికెట్ ఉంటే సినిమా చూడొచ్చు. అట్లని ఏదో న్యూట్గానో లేకపోతే సెమీ న్యూట్గా పోవడం కరెక్ట్ అంటే కాదు. ఆయన రైతు కూడా ఫుల్గా బట్టలు వేసుకున్నాడు. ఆయన ఏమి ఓన్లీ పంచె కట్టుకుని పైన ఏమి హాఫ్ నెక్కెడ్గా కూడా లేదు, మంచి షర్ట్ వేసుకున్నాడు, పంచె కట్టుకున్నాడు. సో ఆ డ్రెస్ కోడ్ అక్కడ ఎందుకు ఉంటుంది? అదేంటంటే ఒక షాపింగ్ మాల్, థియేటర్స్ ఇవన్నీ ఉన్నది, ఒక పెద్ద ఇది అంతే. కాకపోతే ఏంటంటే మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే వివక్ష అనేది, మోడర్నిటీ వచ్చి కార్పొరేట్ కల్చర్ వచ్చినా కూడా వివక్ష కావచ్చు, అంటరానితనం కావచ్చు, ఇంకా కూడా అనేక చోట్లయితే బలంగానే ఉంది. యాంటీ ముస్లిం ఇది కానీ, నిన్న కూడా ఎవరో ఒక NRI హైదరాబాద్లో తన ఇల్లు ముస్లింలకి ఇస్తుంటే అపార్ట్మెంట్లో అబ్జెక్ట్ చేస్తున్నారని వాపోతూ పెట్టాడు. అంటే ముస్లింలకి ఇవ్వద్దండి అని. అంటే అటువంటి ఒక యాంటీ ముస్లిం ట్రెండ్ బీజేపీ గవర్నమెంట్లో పెరిగింది. అది కూడా వివక్షే కదా, ఆయన ఇష్టం, ఆయనకి ఊరికన్నా ఇవ్వచ్చు. వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పచ్చు, కానీ ఫలానికి మతాలకి ఇవ్వద్దని వాళ్ళు ఎలా కండిషన్లు పెడతారు? నేను బాంబేలో ఇది ఎప్పుడో చూశాను, చాలా అపార్ట్మెంట్లు ముస్లింలకు మేము ఇవ్వమని బోర్డులు కూడా పెట్టుంటాయి, వాళ్ళు ఇవ్వరు కూడా. ఎందుకంటే అక్కడ ఇవ్వాలంటే దానికి ప్రతిదానికి ఒక సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీ ఒప్పుకుంటేనే రెంట్కి ఇవ్వాలి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా రెంట్కి చేరేవాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేసి రావాలి. అటువంటి కండిషన్ ముంబైలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇట్లా రాను ఏంటంటే ఒక కొత్త రకమైన వివక్ష నగరాల్లో కూడా వ్యాపిస్తుంది. అపార్థీడ్ కల్చర్ అంటారు వెస్ట్లో. అందుకనే ఇప్పుడు ఒకే కులం వాళ్ళంతా ఒక అపార్ట్మెంట్లో రూములు, ఇల్లు తీసుకోవడం, కట్టుకోవడం, ఒకే ఏరియాలో వాళ్ళు విల్లాలు కట్టుకోవడం, ఒకే కులం వాళ్ళు, ఇలా కూడా కులాల వారిగా కూడా ఒకప్పుడు ఎట్లాగైతే గ్రామాలు ఉన్నాయో నగరాల్లో కూడా కొన్ని ఏరియాలు కులాల వారిగా విడిపోయి కొన్ని అపార్ట్మెంట్లు కులాలు, ఆ కులం వాళ్ళే అక్కడ ఉండడం, ఇలాగా జరగడం అనేది బాగా పెరిగింది. దళితులకి, ముస్లింలకి చాలా చోట్ల ఇవ్వలేదు. దాని మీద స్కైబాబు అనే ఒక ముస్లిం రైటర్ కూడా వెజిటేరియన్స్ ఓన్ అనే కథ కూడా రాశాడు. అంటే వెజిటేరియన్స్కే అని బోర్డు పెడుతుంటారనమాట. సో ఇంకా విజయవాడ కల్చర్లో కూడా మనకు కనబడతాయి. ఇంకా వెళ్తే నేను ఏపీసెల్ ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో టీ షాపులంతా కూడా సపరేట్గా సత్తుక్ గలాస్ అనేవాళ్ళు, అల్యూమినియం గ్లాస్, అది ఒక దారానికి కట్టి పెడతారు. దళితుడు వస్తే దాంట్లో టీనో కాఫీ పైనుంచి ఇలా పోస్తే అతను తాగి దాన్ని కడిగి మళ్ళీ అక్కడ పెట్టాలి.
ఈ కల్చర్కు వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు జరిగాయి. అంటే వివక్ష అనేది రకరకాల పద్ధతిలో కంటిన్యూ అవుతుంది. సో దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకున్న దాన్ని అభినందించాలి మనం. వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఇవ్వడం కరెక్టే. ఎందుకంటే ఒక రైతుని అలో చేయకపోతే ఇంకా ఆ మాల్ని ఎందుకు సహించాలి ఎవరైనా కూడా. ఖచ్చితంగా ఆ రైతు పోయి సినిమా చూడడం వల్ల ఎవరికేమి నష్టం జరుగుతుంది? ఆయన పంచి కట్టుకోవడం వల్ల పిచ్చి పిచ్చి డ్రెస్సులంతా వేసుకొని సినిమాలకు వస్తున్నారు, మనం చూస్తున్నాము. మొత్తం ప్యాంట్లు అంతా చించుకొని రకరకాల పద్ధతులు వస్తున్నారు. అదంతా మోడర్నిటీ కిందకి మనం స్టైలైజ్డ్ ఫ్యాషన్ ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఒక రైతు మామూలుగా తన పద్ధతిలో సినిమా చూసిపోదామని వస్తే